ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా టీచర్లందరూ రోడ్డెక్కారు, ఉద్యమించారు. అప్పట్లో పెద్ద పెద్ద ఉద్యమాలే చేశారు. బురకాలు వేసుకొని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎవరికి దొరకకుండా విజయవాడ ఉద్యమంలో పాల్గొనడానికి రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చారు. అప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అని అప్పట్లో ప్రచారం చేసింది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే పార్టీ జనసేన వీళ్ళందరూ కూటమిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదే ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. తమ హామీలు గనక నెరవేర్చకపోతే గద్దె దింపుతాం అంటున్నారు. ఒకవేళ గతంలో కూడా జగన్ని గద్దె దింపడానికి ఇదే టీచర్ల కారణం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా గద్దె దింపడానికి రెడీ అవుతున్నారా? అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి? టీచర్ల డిమాండ్లను ఇంకా ఏ ప్రభుత్వం నెరవేర్చలేదా? ఇది ఒక రకంగా ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటు జెండా అని అనుకోవచ్చా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, టీచర్ల వైపు ఆలోచిస్తే ఏ ప్రభుత్వం మారినా వాళ్ళ కష్టాలు తప్పట్లేదా? వాళ్ళ డిమాండ్లు నెరవేర్చవా? రెండోది, ఇక జగన్ అయినా లేదంటే చంద్రబాబు గారైనా నెరవేర్చలేనంతగా వాళ్ళ డిమాండ్లు ఉన్నాయా? వాళ్ళు తచ్చుకుంటే నిజంగా ప్రభుత్వాలు కూలిపోతాయా? ఎలా చూడాలి? ప్రభుత్వం మారితే మా పోరాట ఫలితం, ప్రభుత్వం మారకపోతే గనక ప్రజలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి సహసిద్ధంగా ఉంటుంది ఉద్యోగుల ఉద్యమాలు. ఇప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం అంటే ప్రధానంగా పిఆర్సీ వేయడం. పిఆర్సీ అన్నటువంటిది జగను అంతకుముందు వేశాడు, వేసిన తర్వాత అది బాబు గారు వచ్చాక తీసేశారు. కానీ నిజంగా జగన్ చేయదలుచుకుంటే మొదటి ఏడాది పిఆర్సీ వేసేయాలి, వేయలేదు కదా. మొదటి ఏడాది వేసేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ పిఆర్సీ అమలు చేసేసి ఉంటే అది కరెక్ట్గా అయ్యి ఉండేది. కానీ వేయలేదు కదా. అది అంటే పిఆర్సీ వేయడం అంటే ప్రభుత్వాలు ఒక పెద్ద భారంగానే పరిగణిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాల యొక్క లెక్క ప్రకారం 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే 95,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా జీతాలు అప్పుల చెల్లింపులకే సరిపోతుంది. ఇంకా వీళ్ళ జీతాలకి దాదాపు 60,000-70,000 కోట్లు అయిపోతుంది. అవి భారంగా పరిగణిస్తున్నారు. వీళ్ళు అడిగేటటువంటిది ఏంటి? ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కనుక అమలు చేస్తే అసలు మీదన వడ్డీ అసలు కంటే కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది ప్రభుత్వాలు. జగన్ టైంలో జీపీఎస్ తీసుకొచ్చాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు సిపిఎస్ అమల్లో ఉంది. ఇప్పుడు ఆ సిపిఎస్ని కాకుండా జీపీఎస్ తెచ్చిన జగను, అంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పెన్షనర్లకి, అంటే ఇంతకుముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళకి 100కి 50 రూపాయలు వస్తుంటే సిపిఎస్ అయితే కనుక 100కి 10 రూపాయలు వస్తుంది, జీపీఎస్ అయితే 25 రూపాయలు వస్తుంది. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలని. అలా అయ్యేదాన్ని అలా వద్దు, మాకు అట్లా 50 ఇస్తేనే కావాలని గొడవ చేశారు. అప్పుడు అది నేను ఇవ్వలేను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇస్తానన్నావు అన్నారు వాళ్ళు. అవును, పొరపాటు అయిపోయింది, అది తెలియలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని సజ్జలు చేసి చెప్పించాడు జగన్. బట్ అది ప్రభుత్వ ఉద్యోగులు ఏమని భావించారు? ఆ టైంలో సానుభూతి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పేటప్పుడు 100 రోజుల్లోపు నేను వచ్చి పరిష్కరిస్తానన్నాడు. జగన్ 100 రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తాడు. ఈయన 100 రోజుల్లోపు సిపిఎస్కి ప్రత్యామ్నాయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయం జగన్ చేసేసాడు జీపీఎస్, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇట్లాగా ఉద్యోగులకి సంబంధించి జరిగేది ఏందయ్యా అంటే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. పరిష్కారాలకు సంబంధించి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధి. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ తీసుకుని ఏం లేదు, ఎవ్వరూ ఇవ్వలేదు, ఏ హామీ ఇవ్వలేదు. టీడీపీకి కానీ జనసేన ఏ హామీ ఇవ్వలేదు సిపిఎస్ రద్దు చేస్తారని. అంటే వీళ్ళు మొదటి నుంచి అప్పటి నుంచి సిపిఎస్ రద్దు డిమాండే కదా ప్రధానంగా. జీపీఎస్ తీసుకొచ్చినా వీళ్ళకి కావాల్సింది ఓపీఎస్ అనే కదా. వీళ్ళు అది మధ్యలో కొంతమంది హడావిడి చేస్తుంటారు. బేసిక్ సమస్య ఏంటంటే సిపిఎస్ రద్దు అనేటటువంటిది చేసేయచ్చు, కానీ జీపీఎస్ ఇస్తాడు కానీ ఓపీఎస్ ఎవడివ్వలేడు. అది 2-3 రాష్ట్రాలు ఇచ్చినాయి. ఆ ఇచ్చినటువంటి రాష్ట్రాలు మునిగున్నాయి, ఇప్పటికీ సంక్షోభంలో ఉన్నాయి, ఎవరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. అది బీజేపీ ఏతర రాష్ట్రాలు ఇచ్చారు, 2-3 రాష్ట్రాలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు సంక్షోభంలో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి జీపీఎస్ లాంటిది మధ్య మార్గ పరిష్కారం తప్పించి పూర్తి స్థాయి ఓపీఎస్ ఎవ్వరూ ఇవ్వరు. ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడానికి ధైర్యం చేయదు. చెప్పిన మాటలు మాత్రమే, చేతల్లో అసాధ్యం. ఇకపోతే వీళ్ళు చెప్పేటువంటి మిగతా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఏది పిఆర్సీ ఇప్పటి నుంచి బిగిన్ చేస్తే పిఆర్సీ అనేటటువంటిది డిఏ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇస్తారు. కాకపోతే గతంలో జగన్ 11 డిఏలకు సంబంధించి ఇచ్చాడు అతను. అంటే చంద్రబాబు టైంలో ఈ పార్టీ ఉన్న వాటితో పాటు తర్వాత తనవి కూడా కొన్ని రోజులు లేట్ అవుతూ వచ్చినాయి.
అప్పుడు అదే అదే చివరిలో ఇచ్చుకొచ్చేసాడు. చివరిలో తను దిగేటప్పుడు కూడా పెండింగ్ ఉంటే రెండో మూడో, ఒకటేమో తను దిగిపోయే టైం కంటే దిగుతాను అనుకోలేదు, జూన్ నాటికి పే చేసేటట్టు పెట్టాడు. ఆ జీవోనే వీళ్ళు అమలు చేసింది వచ్చాక. ఎందుకంటే ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇచ్చేసాడు జగన్ అని. దాన్ని వీళ్ళు వచ్చాక ఇచ్చారు. తర్వాత మొన్న ఈ మధ్యన ఒక డిఏ వేశారు వీళ్ళు. మామూలుగా డిఏ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళు వచ్చాక 4 డిఏలు ఇవ్వాలి లెక్క ప్రకారం. 5 డిఏలు నిన్న జనవరితో కలిపితే 5 డిఏల్లో ఒకటి ఇచ్చినట్టు వీళ్ళు, 4 పెండింగ్. అంతకుముందు జగన్ దాంది ఒకటి వీళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు అదొక పెద్ద, అది చాలా పెద్ద అంశం అవుతుంది. ఎందుకంటే పేరుకుపోయినాయి అంటే ఇవ్వడం కష్టం అవుతుంది. పేరుకుపోయినాయి అంటే ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు పేరుకుపోవడం వల్లనే ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఇవాళ మనకి మన చేతిలో ఒక 50,000 ఉంది. ఆ టైంలో 40,000 అప్పు తీర్చడం కష్టం కాదు. కానీ నెక్స్ట్ నెలలో వస్తాయిలే అని మనం కనుక పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ నెలలో 30,000 వచ్చినాయి అనుకోండి, అప్పు 80,000 తీర్చాలంటే మనం రేపు పొద్దున ఎట్ట బతుకుతాం? ఇది ప్రభుత్వాలకు ఉండే సహజసిద్ధమైనటువంటి సమస్య. కానీ అది అర్థం చేసుకోలేదు, పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు. మేబీ వీళ్ళ ధైర్యం కూడా ఏంటంటే ఏమి ఎవడు చేసేదేం లేదు కదా ఇప్పుడు బేసిక్గా, కాబట్టి అన్న ధైర్యం అయ్యి ఉండొచ్చు. ఇకపోతే వీళ్ళు మెయిన్గా డిమాండ్ చేస్తుంది పిఆర్సీ. ఈ ఉద్యోగ సంఘాల ఉద్యమాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇలా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజుకి వేస్తాడు, వేసిన రోజున మా విజయం అంటారు, అంతేగాని ఇన్ టైంలో అవ్వలేదన్నది ఉండదు. ఇప్పుడు జగన్ రాగానే మాట ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా పిఆర్సీకి అనేది మధ్యంతర భృతి ఇచ్చాడు 27%. జగన్ అధికారంలోకి రాగానే 27% మధ్యంతర భృతి ఇచ్చాడు. వీళ్ళు వచ్చి ఇవ్వలేదు కదా మధ్యంతర భృతి, వీళ్ళు ఆ హామీ ఇచ్చారు. మధ్యంతర భృతి అసలు ఇప్పుడు ప్రస్తావన కూడా లేదు, 20 నెలలు అయిపోయింది. మధ్యంతర భృతి అంటే ఏంటి అంటే పెంచుతానన్న శాలరీ, ఇదిగో 27 రూపాయలు పెంచాడు అప్పుడు జగన్. వీళ్ళకేం కనిపించింది, అంతకుముందు 43 రూపాయలు పెంచాడు చంద్రబాబు, అది కనిపించింది. అప్పుడు 43 రూపాయలు పెంచడం కరెక్ట్, రాష్ట్ర విభజన తర్వాత అదే హైయెస్ట్. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతెవరు పెంచలే. దానికి కారణం ఏంటంటే 41 కేసీఆర్ పెంచడం అప్పుడు. అదే సందర్భంలో చంద్రబాబు గారు ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి, రెవెన్యూ లోటు కేంద్రం భర్తీ చేస్తానండి. అంటే మనకు అయ్యే ఖర్చులు, మనకు వచ్చే ఆదాయంలో వచ్చే లోటు ఏదైతే ఉంటుందో అది కేంద్రం భర్తీ చేస్తానని. అంటే ఆ జీతాల పెరుగుదల కేంద్రం నెత్తిన పడుతుంది కదా అని. ఆయన నిజంగా విజనరీ అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించేవాడు. కానీ ఆ 5 ఏళ్ల రాజకీయానికి లెక్క ఆలోచించాడు ఆయన. 5 ఏళ్ల లెక్కలు 5 ఏళ్ల దాకా ఇస్తానంది కేంద్రం, కాబట్టి 5 ఏళ్ళు కేంద్రం కదా తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. ఇచ్చాక ఒకసారి ఎవడన్నా వెనక్కి తగ్గించగలుగుతాడా, కట్ చేసుకోగలుగుతాడా? 43 ఇంపాక్ట్ ఏమైపోయింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారం అయిపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ జగన్ వచ్చి ఇంకొక 27, అవన్నీ లెక్క చూసుకున్నాక 43, 27, 50, 20, 70 వచ్చేసింది అక్కడ టోటల్. అక్కడ ఒక 5 ఏళ్ళు, ఇక్కడ ఒక 2 ఏళ్ళు వేసుకోండి, 7 ఏళ్లలో 70% హైక్. ఈ ఇంపాక్ట్ రాష్ట్ర ఖజానా మీద పడింది. ఆదాయం 70% పెరుగుద్ది 7 ఏళ్లలో లేదు. ఆ ఇంపాక్ట్తో ఆ పిఆర్సీ కమిషన్ దీని ద్వారా వేసి దాని మీద సమీక్ష చేసి, పిఆర్సీ అంటే ఖచ్చితంగా అమలు చేయాలని లేదు, వాళ్ళ సిఫార్సు రూల్, అది కాన్స్టిట్యూషనల్గా కూడా. పిఆర్సీ అనేది సిఫార్సు చేస్తుంది పిఆర్సీ కమిటీ. ఆ సిఫార్సు అమలు చేయడం అనేది తన దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థను బట్టి లెక్క. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు నాకు చెప్పి వీళ్ళకి 10,000 జీతం పెంచండి అన్నారనుకోండి, నేను నా కెపాసిటీ చూసుకుని 5,000 పెంచుతానని చెప్తా. అంతేగాని 10,000 నువ్వు చెప్పావు కాబట్టి చేసేసానంటే రేపు భారం అయిపోతుంది ఇక్కడ. అట్లాగా 27% భారం అని చెప్పేసి పిఆర్సీ కమిషన్ 10% పెంచమంది. తర్వాత 15, 20, 22 దగ్గరికి జగన్ 23 దగ్గరకు వచ్చాడు. వాళ్ళు 27 కావాలి. అక్కడ జగన్ మీద కోపం, ద్వేషం ఎందుకు వచ్చిందంటే, ఒకటి వీళ్ళు చంద్రబాబు నాయుడు 43 కాబట్టి అంతకంటే ₹1 ఎక్కువ పెంచుతాడులే అని వేసుకున్నారు. 45, 50 కేసు వేసుకున్నారు. వాళ్ళు 50 ఎక్స్పెక్ట్ చేస్తే ఏకంగా 23కి పడిపోయింది. ఇది నెంబర్ 1. రెండోది ఏమైంది, ఈ డబ్బులు ఏవైతే 24 నుంచి 23 నుంచి 27 నుంచి 23కి తగ్గించారు కదా, ఆ 4% వెనక్కి తీసుకుంటామంటూ పనికిమాలిన కబుర్లు చెప్పారు వీళ్ళు. అప్పటిదాకా మధ్యలో నువ్వు జీతం పెంచి ఇచ్చావు, మళ్ళీ నేను తగ్గిద్దాం అనుకుంటున్నాను, ఇక పైన అంత భరించలేను అన్నావు. గుడ్, దానికి తగ్గట్టు ఇట్లాగా
ఎక్కువ ఇవ్వలేకపోతున్నానయ్యా, 27 కాదు 23 ఇస్తానన్నంత వరకు ఓకే. అది కాకుండా నువ్వు ఎంతకాలం ఖర్చు పెట్టింది తీసి ఇచ్చాయంటే ఎట్టగిస్తారు ఎవరన్నా? అదే అదే కదా. అదే బాగా ఆగ్రహానికి కారణం. ఇది ఫస్ట్ టైం అట్లాగా ఒక ప్రభుత్వం అలాగే తలతెక్క మాటలు మాట్లాడటం. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని తిట్టిన తర్వాత ఆగారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆగాల్సి వచ్చింది. అది ఆ ఉద్యోగుల్లో తీవ్ర ద్వేషానికి కారణమైంది. వీటన్నిటికంటే తోడు జగన్ మీద ద్వేషానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లంచాలు లేని పరిస్థితి తెచ్చాడు. లంచాలు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చాక లంచాలు ఏముంది? సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కొత్త వ్యవస్థలు. ఇవాళ చూడండి, మీకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడ లంచం లేకుండా ఎక్కడైనా పని అవుతుందా? ఈ జీతాల పెరుగుదల కంటే కూడా వాళ్ళకి లంచాల ద్వారా వచ్చే సంపాదన ఎక్కువ. జీతందే ఉంది 10,000 20,000 పెరుగుతుంది. లంచం ద్వారా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కట్టలు దానికి సాక్ష్యాలు ఉంటుంటాయి అక్కడ. అలా సంపాదించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ వ్యవస్థల పని అంతా తీసుకొచ్చేసి సచివాలయాలకి వాలంటీర్లకు అప్పచెప్పేశాడు. ఇక్కడ విచిత్రమైన సమస్య ఏమొచ్చిందంటే, ఇంత పని మా నెత్తినేసాడని సచివాలయ సిబ్బందికి కోపం వచ్చింది. మేము ఇంత చేస్తుంటే, ఇంటింటికి వీళ్ళకి పని చేస్తుంటే 40 ఏళ్ళు అయినా సరే గొప్పగా మేము కమిట్ అయ్యి ప్రభుత్వానికి పాజిటివ్ తెస్తున్నాం కదా, మాకేమో 5,000 జీతం పెంచడా అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. ఉద్యోగం పొందినోడు, తాత్కాలిక ఉపాధి పొందినోడికి కోపం వచ్చింది. వీళ్ళిద్దరి చేత పని చేస్తే మాకు లంచాలు లేకుండా చేసామని ఉద్యోగికి కోపం వచ్చింది. అంటే పెట్టనమ్మ ఎట్టాగ పెట్టదు, పెట్టే డాష్కి ఏమైంది అన్నట్టు. అలాగే పెట్టేటప్పుడు ఇదేంటి అన్నటువంటిది ఇటు అందరి వైపు నుంచి చెడ్డరేవడయ్యాడు అనమాట, దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఈ ఇంకోటి మీడియా హైప్ ఎట్లాగూ ఇస్తుంది. ఆ రోజున సాక్షి సమర్థించుకుంటూ వస్తే వాళ్ళ ఈనాడు రాసుకొచ్చి, ఇవాళ ఈనాడు కానీ జ్యోతి కానీ రాసిన ఉద్యోగులకు సంబంధించి ఏం లేదు. అదే ఇవాళ సాక్షి ఒక్కటి రాసుకొచ్చింది. ఆ రోజున సాక్షి ఉద్యోగులకు వ్యతిరేకంగా కథనాలు రాసింది. ఇప్పుడు సాక్షి ఉద్యోగులకు అనుకూలంగా రాస్తుంది. ఆ రోజున ఉద్యోగులకు అనుకూలంగా రాసినటువంటి ఈనాడు జ్యోతి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటాయి. అది మనకి ఆంధ్రాలో జరిగేది. ఏదైనా రాజకీయ కోణంలోనే చూసుకోవాల్సిన కర్మ అనమాట. సార్, దాదాపు 35,000 కోట్ల వరకు పెండింగ్లో ఉండిపోయి ఆ బకాయిలు మన బడ్జెట్లో కనీసం ₹1 కూడా కేటాయించలేదు అనేది. ఆ బకాయిలు తీరతాయా, తీర్చే ఉద్దేశం లేదా ప్రభుత్వం? ఎట్లా ఉంటుందంటే, నేను ఈ సిరిజేబులో పనిచేసే రోజులు ఆ టైంలో కాస్త ఫైనాన్షియల్ ఇబ్బంది, పెళ్ళి, కొత్త కాపురము, ఇటు వల్ల ఒక 5,000 అప్పు తీసుకున్నా. దీపావళి సామాన్ల షాప్ పెడతామనేసి 5,000కి 2,000 లాభం వచ్చింది. కానీ ఈ లాభం అంతా ఫ్రెండ్స్ కొంతమంది సామాన్లు తీసుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ లాభం వస్తుంది. కానీ ఆ అప్పు అట్లాగే పెండింగ్ పడిపోయింది. ఇక్కడ చేతికి 4,000 క్యాషే ఉంది, ₹1,000 పెండింగ్ పడింది. ఈ ₹1,000 వాళ్ళు ఇస్తారు కదా డబ్బులు అని చెప్పేసి 3-4 నెలల పాటు ఈ 4,000 అట్ట పక్కన పెట్టి ఉంచాను. ఇందులో నుంచి ఇంకొక ₹500 ₹1,000 ఖర్చు అయిపోయింది. మధ్యలో 3,000 చేతిలో ఉంది. వడ్డీనేమో 5,000 కట్టాలి. వచ్చే జీతంలో ఇదొకటి అదనపు భారం. ఇట్లా పెరిగిపోయి చివరకు నగ అమ్ముకుని ఇవ్వాల్సి వచ్చింది. ఇది మనిషికి సహజసిద్ధంగా వచ్చేది. వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచించలేకపోతున్నటువంటి కాన్సెప్ట్. ఆరోగ్యశ్రీ పెండింగ్ పెడతానే ఉన్నారు. జగన్ది పెండింగ్ అని చెప్పి వీళ్ళు పెండింగ్ పెడతానే ఉన్నారు. ఇవాళ అంత పేర పెట్టిన తర్వాత ఎట్ట కడతా నువ్వు? ఫీజు రియంబర్స్మెంట్ 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి పరిస్థితుంది. అంతకుముందు 2,000 పెండింగ్లో ఉన్నదంటే ఇప్పుడు నువ్వు ఇంకొక 4,000 పెండింగ్ పెడుతుంది. ఇప్పుడు ఇది ఎట్ట తీరుస్తా నువ్వు? అట్లాగే వీళ్ళది 30,000 కోట్లు పెండింగ్. జగన్ టైంలో 15,000 కోట్లు ఎంతో పెండింగ్ ఉందన్నారు. 15,000 కోట్లు 20,000 కోట్లు. వీళ్ళు వచ్చి ఇంకో 10,000 కోట్లు, ఇంకో 15,000 కోట్లకి వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత హ్యాపీ అంటే, ఒక 50 లక్షల నుంచి 70-80 లక్షల రూపాయల దాకా తీసుకునేవాడు క్యాష్ వచ్చేస్తుంది. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ వెంటనే ఒక నెల 2 నెలల్లో ఈ కాగితాలు వచ్చేస్తాయి, నెలవారీ పెన్షన్ డబ్బులు. కంఫర్టబుల్గా ఒక ఇల్లు కొనుక్కుని లేదా హ్యాపీగా సెటిల్ అయ్యేవాడు. ఇవాళ రోజున 2 తెలుగు రాష్ట్రాల దరిద్రం ఏంటంటే, మొన్న పాపం ఆయన ఖమ్మం జిల్లాలో ఒక ఎస్ఐ గారు, ఆయనకి 60 లక్షలు రావాలట రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఏడాదిన్నర అయింది. ఆయనకి అనారోగ్యం, వాళ్ళ ఆవిడకి అనారోగ్యం, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. ఇక్కడేమో 60 లక్షలు రావాలి. చనిపోయాడు.
అయ్యో. అలాంటి పరిస్థితులు వాళ్ళ ఉద్యోగులకి. ఇంకోటి ఏంటంటే ఇదివరకటి రోజుల్లో అయితే ఈ సంపాదించుకునేటప్పుడు పిల్లలు వీళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ వీళ్ళది బాగుండేది. ఇవాళ రోజున ఏమైపోయింది, డిపెండబుల్ ఎవరు కూడా పోషించే పరిస్థితుల్లో ఉండట్లేదు పిల్లలు. వీళ్ళది వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని అడగలేరు, అదొక ఆత్మగౌరవ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు గమనించిస్తే పర్లేదు. వాళ్ళు ఏంటి, ఇన్కమింగ్ అలవాటు పడ్డ పిల్లలు అవుట్ గోయింగ్ ఉండట్లా. అంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే అమ్మా నాన్నల కష్టం గురించి ఆలోచించే తీరిక కంటే కూడా నా కష్టాన్ని ఎందుకు అమ్మా నాన్నలు ఆలోచించరనే ఫీలింగ్ లోకి పెరిగి అత్తామామల నుండి మాకెంత వస్తుంది అన్న దగ్గరే మిగులుతోంది తప్పించి అత్తామామల సంగతి మనం చూడాలి కదా అన్న బాధ్యత కోడల దగ్గర కరువు అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఏమవుతుంది, వీళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళు దీని మీదనే డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎవరిని ఇస్తున్నారని కనుక్కోండి బెనిఫిట్స్. ఇమ్మీడియట్ కాదు, 20 నెలల్లో ఎంతమందికి ఇచ్చారు కనుక్కోండి. చివరికి మనం చాలా గొప్పగా చెప్తుంటారు ఉద్యోగ రిటైర్మెంట్ వయసు పెంచామని. రిటైర్మెంట్ వయసు ఎందుకు పెంచుతున్నారు తెలుసా? వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ అనుభవం మీద నమ్మకంతో కాదు, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఖర్చు తగ్గుద్దని. జగన్ చేసింది అదే, ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది అదే. మళ్ళీ చంద్రబాబు 2014 నుంచి చేస్తుంది అదే. యూనివర్సిటీల్లో 65 ఏళ్ళట రిటైర్మెంట్ వయసు. 58 ఇదివరకు, 58 60 అయింది, 60 62 అయింది, 62 65 అయింది. ఎందుకని? ఒకళ్ళు ₹1 కోటి దాకా ఇవ్వాల్సి వస్తుంది ప్రొఫెసర్ రిటైర్ అయినప్పుడు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? ప్లస్ నెల నెల దగ్గరగా ₹1,00,000-1,50,000 డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు ఏంటంటే ఆ పెన్షన్ ఇవ్వటం కానీ లేదా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ సామాజిక బాధ్యత. సమాజంలో ఇంతమంది పిల్లలు తయారయ్యారు, లేకపోతే ఇంతమందికి మనకు సేవ చేశారు ఆ ఉద్యోగి, కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం మా బాధ్యత అని ప్రభుత్వాలు గుర్తించినాయి గతంలో. అందుకు పెట్టియే కదా పిఎఫ్లు ఇవన్నీ కూడా. అలాంటిది ఇవాళ రోజున ప్రభుత్వాలు వీళ్ళని భారంగా పరిగణిస్తున్నాయి. ఎట్లయితే ఇదివరకు సమాజంలో ఉమ్మడి కుటుంబాల్లో మనం ఒక వయసుకు వచ్చాక మన తల్లిదండ్రులు లేకపోతే తాత ముత్తాతలను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే మన తరానికి మన వంశాన్ని వాళ్ళ వలన మనందరం ఇట్లున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అది ఎప్పుడైతే పోయి ఈ రోజున తల్లిదండ్రులు భారం అయ్యి వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారో, ఇప్పుడు ఉద్యోగులు కూడా అలాగ భారం కింద పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. అందువలన బెనిఫిట్స్ రావట్లేదు అక్కడ. అదొక పెద్ద కష్టం అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఇదే కష్టం ఉంది. ఇప్పుడు ఒక ప్లానింగ్ లేవు. ప్రభుత్వాలు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజా ఓట్లు పడవు, ఇచ్చినా గెలుస్తారన్న నమ్మకం లేదు. వీటి వల్ల తలెత్తినటువంటి భారాలను ఎలాగ పరిష్కరించుకోవాలో విధాన ప్రణాళికలు లేవు వీళ్ళ దగ్గర. ఆదాయాల పెంపుకు సంబంధించి ఊహాజనిత ఆదాయాలు తప్పించి లేవు. కళ్ళెదురుగుండా కనబడుతున్న ఆదాయాలు కార్యకర్తలకు పంచిపెట్టక తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు పని చేయాలంటే వీటన్నిటి మధ్యన నలుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదాయ వనరులేమో కార్యకర్తలకి దోచిపెట్టుకుంటూ, అదే సందర్భంలో భారాలేమో ప్రజల మీద వేస్తూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మీరు కూడా ఊరి మీద పడితేనండి అయ్యా అని చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. సార్ మరొకటి, ఇక్కడ టీచర్లకి అప్పుడు ఏదైతే ఒక అతిపెద్ద సమస్య వచ్చేసింది అంటే, అప్పుడు జగన్ ఎప్పుడైతే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తీసుకొచ్చి మీరు అందులోనే ఫేస్ అటెండెన్స్ వేయాలన్నారు, దాని మీద పెద్ద తిరుగుబాటే వచ్చింది. వీళ్ళు కూడా తప్పు పెట్టారు అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా. అయితే ఇప్పుడు నిన్న డిమాండ్లో ఇదొకటి చాలా కీలకం. అర్థం లేదు, అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా యాప్లు వచ్చేసినాయి అంట, ఆదివారాలు కూడా పనిచేస్తున్నారట. ఇవన్నీ భారాలు తగ్గించాలని కూడా ఒక డిమాండ్. అంటే మళ్ళీ ఏదో అంటారు చూడండి, ఎక్కడి నుంచి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది అన్నట్టు. ఆయన ఏం చేశాడు, వీళ్ళు అదే చేస్తున్నారు. ఆయన చేసింది నచ్చలేదు అప్పుడు, ఇప్పుడు ఈయన చేసింది కూడా నచ్చట్లేదు. అంటే సమస్య ఏంటంటే ఆ రోజు జగన్ ఆ విధానాన్ని పెట్టినప్పుడు టీచర్లు చాలా ఏరియాలు, రూరల్ ఏరియాలు, ఇంటీరియర్ రూరల్ ఏరియాల్లో చాలామంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇతర వ్యాపారాల వైపుకి వెళ్ళిపోయి పేరుకి రికార్డులో టీచర్గా ఉంటారు. వీళ్ళు యూనియన్లో ఉంటారు. ఉండిపోయి వీళ్ళ ప్లేస్లో ఈ డిగ్రీ పూర్తయిన కుర్రోళ్ళు ఉంటారు కదా ఆ ఊళ్ళల్లో, వాళ్ళని టీచర్లుగా పెడుతున్నారు. అక్కడ పెట్టి జీతం వీళ్ళకి 60,000 70,000 1,00,000 వచ్చింది అనుకోండి, వాళ్ళకు 10,000 15,000 20,000 చేతిలో పెడతారు. అక్కడ వీళ్ళ పేరుతోనే అక్కడ నడిచేది, వీళ్ళు అటెండ్ అయినట్టే అక్కడ. అది తర్వాత గుర్తించిన తర్వాతనే ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఇవన్నీ పెట్టింది.
ఇప్పుడు అవును. ఇదివరకు మనకి శానిటేషన్ వర్కర్లు మస్తర్ రాయించుకుంటే అయిపోయేది. తర్వాత దాంట్లో అవును. మోసం ఏమైంది, 100 మంది పనిచేస్తే 200 మందికి రాయిచ్చి డబ్బులు ఇవ్వటం. కేంద్రం అందుకే ఏం అదే. చేసింది, అవును. ఖచ్చితంగా ప్రతిదానికి తర్వాత తంబు అన్నారు. తంబు కూడా ఏం చేయడం బిగించేశారు, ఓ చోట కూర్చుని అందరి చేత తంబులు కొట్టించేసుకుని చేయడం బిగించేశారు. ఇప్పుడు అవును. అందుకనే మీరు చూస్తే రోడ్డు మీద రోజు వస్తున్నప్పుడు చూస్తే నేను చూస్తుంటా పెద్దనే వస్తాను కదా, మార్నింగే ఇప్పుడు ఫేస్ ఫోటోలు రోడ్డు ఫోటోలు మీదన, తీసి రోడ్డు మీద బ్యాక్గ్రౌండ్తో ఉండాలి అది ఆ ఆన్ లొకేషన్. లొకేషన్. అవును. అట్లాంటి సిచ్యుయేషన్ చేశారు కదా, మరి బూత్ ఎక్కడైంది అప్పుడు? అదే కదా. ఇక్కడ అదే కదా జరిగింది. కాకపోతే అదొక వ్యతిరేకం, అంటే వీళ్ళు అది మారుస్తారు అనుకున్నారు. వాస్తవంగా జగన్ టైంలో శని ఆదివారాల పనులు ఏం పెట్టలేదు, ఎక్స్ట్రా పనులు వాళ్ళకి. అవును. అదే కదా. ప్లస్ ఈవినింగ్కి వెళ్ళిపోవడానికి వాళ్ళకి 1 గంట ఎక్స్ట్రా పని చేయమన్న ట్యూషన్ చెప్పేందుకు, దానికి కూడా నిరాకరించారు వాళ్ళు. ఇప్పుడు అవును. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, ఇప్పుడు ఆ ఇప్పుడు యాప్లు, ఆదివారాలు కూడా వర్కులు పని విపరీతం చేస్తున్నారు. అయ్యింది. కాకపోతే ఏంటంటే ఆ, తప్పే. ఇప్పుడు అప్పుడు అనుకోండి, జగన్ దుర్మార్గుడు, టీచర్లని వీళ్ళని వేధిస్తున్నాడని ప్రొజెక్ట్ చేసేవాడు. ఇప్పుడేమో ఏ ఊరకనే కూర్చోబెట్టి మేపుతారా అని రాస్తున్నారు వీళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో. అవును. అట్టుంటాయి తేడా. అవును. అంతే కదా. అప్పుడు ఒప్పుకోలేదు అంతే. అలాగా కూర్చోబెట్టి పోషిస్తారని. ఏదైనా ఉపాధ్యాయుల నుంచి ఒక తిరుగుబాటు అయితే మొదలైపోయిందా 2 ఏళ్లకే ప్రభుత్వం మీద అనుకోవచ్చా? లేదు, చెప్పాను కదా, ఉపాధ్యాయులు. ఆ రోజున కవరేజ్ ఎక్కువ వస్తే ఈ రోజున రాదు పెద్దగా, అంతే తేడా. ఆ అంతే. రోజున ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలకి భయపడేది, అర్జెంట్గా వాళ్ళతో అంటే మీటింగ్లు వీళ్ళు పెట్టి. అప్పుడు వీళ్ళు అన్నట్టున్నారు కదా సార్, 20% ఓట్ బ్యాంక్ ఉంటుంది మాది, మేము తలుచుకుంటే సీట్లు జోక్ కదిలిపోతాయని. ఏంటంటే మరి అప్పట్లో ఉద్యోగులతో సమస్యల పరిష్కారానికి ఒక పర్మనెంట్ కమిటీ వేసేసాడు జగన్. వీళ్ళిట్ట ఉద్యమం అవును. చేస్తుండగానే వాళ్ళతో కూర్చోబెట్టి చర్చలు జరిపేసేవాళ్ళు. అంటే హై ప్రయారిటీ ఇచ్చారు. ఆ హై ప్రయారిటీ వల్ల నిరంతరం గొడవలు అక్కడ దెబ్బతిన్నారు. ఇవాళ వీళ్ళు అసలు పట్టించుకోరా ఉద్యోగులు. ఉద్యోగ సంఘ అదే కదా. నాయకులు వీళ్ళ పార్టీకి అనుబంధంగా అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు. అవును. చివరిలో అవును. ఏదన్నా చేయగానే ఒక చిన్నది చేస్తారు. ఇప్పుడు డిఏ రిలీజ్ చేస్తారు, పాలాభిషేకాలు పొలాభిషేకాలు అది వీళ్ళు చేస్తారు. చేసేస్తారు. ఇదేంద్రే ఆర్డీఏలో మనకు అవును. ఒకటే వచ్చింది, అది కూడా పాతది అనే ఇది ఉండదు. అదే అంటే కదా. మిగతా ఉద్యోగులందరూ అందుకు ప్రిపేర్ అవ్వండి అన్నటువంటి. అది కాబట్టి ఇది అదే. ఎలాగంటే నువ్వు ఫీలింగ్ని క్రియేట్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది, అంత మించేం లేదు అక్కడ. అదే కదా. రైట్. రైట్. చూద్దాం. మొత్తానికి టీచర్లు అయితే మరోసారి రోడ్డు ఎక్కారు. అది కూడా కూటమి ప్రభుత్వ హయాంలో. వాళ్ళ ప్రధాన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఏమైనా కృషి చేస్తుందా లేదా అనేది ఇంకా వేచి చూడాలి.